ఇవాళ నేను మీకు బొంబిడాయల పులుసు నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను. బొంబిడాయలు అంటే ఇలా ఉంటాయండి. అంటే తలా తోక తీసేసి క్లీన్ చేసినవి అన్నమాట. మామూలుగా ఊర్లలో అయితే బతికినవి దొరుకుతాయి, కానీ ఈ హైదరాబాద్ అటు సైడ్ మాత్రం చచ్చిపోయినవే దొరుకుతాయి. సో మనకి ఇంకా తప్పదు, తినాలి అన్న కోరిక ఉన్నప్పుడు ఇలా చనిపోయినవే పీక్కు తినాలన్నమాట. అందుకని అవే దొరికినాయి, అవే తీసుకొచ్చాను. కానీ చాలా టేస్టీగా ఉంటాయి. బతికున్నవైతే ఇంకా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. ఇవి బతికుండంగా చేయటం కొంచెం కష్టమే, జిగురుగా ఉంటాయి, జారిపోతూ ఉంటాయి అన్నమాట. వీటిని సున్నం వేసి పప్పు గుత్తేసి ఇలా ఇలా మెదిపి ఏదో ఒక చాలా పెద్ద కాన్సెప్టే ఉంటుంది వీటికి శుభ్రం చేయడానికి. సో చనిపోయినాయి కాబట్టి పెద్ద కష్టం లేకుండా ఈజీగా చేసేసాను. సో దీంతో పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. సో నూనె వేడెక్కిన తర్వాత కొన్ని మెంతులు, మెంతులు కొంచెం వేగుతున్నప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఉల్లిపాయ కొంచెం ట్రాన్స్లూసెంట్ అవ్వాలన్నమాట. మరి ఎర్రగా ఏం వేగిపోక్కర్లేదు. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మరి ఎక్కువేం అక్కర్లేదు, ఒక స్పూన్, ఒక టేబుల్ స్పూన్. ఇప్పుడు చేపల్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ అన్నీ కలిపేసి మ్యారినేట్ చేసి పెట్టుకొని అది కూడా పులుసులో వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా కూడా వేసుకోవచ్చు అన్నమాట. అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైలు. ఒక సామెత ఉంటుంది కదా, జుట్టున్నమ్మ ఏ కొప్పు వేసినా బాగానే ఉంటుంది అని అన్నట్టు, వంట వచ్చిన వాళ్ళు ఏ ప్రొసీజర్ ఫాలో అయినా కూడా బాగానే చేస్తారు. ఇలా చేస్తేనే రుచిగా వస్తుంది అలాంటివి ఏం ఉండదు అన్నమాట. సో బేసిక్గా మనకి వండటం రావాలి. అలా వస్తే ఏ స్టైల్లో వండినా కూడా కూర రుచిగా ఉంటుంది అన్నమాట. అల్లం వెల్లుల్లి వేగిన వాసన వస్తుంది. ఆ వేగిన వాసన వచ్చిన వరకు కొంచెం వేపండి. దాని తర్వాత స్టవ్ సిమ్లో పెడుతున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు. ఉప్పు ఫస్ట్ కొంచెం వేసుకోండి, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. దాని తర్వాత కారం. కారం మనం ఎంత తినగలిగితే అంత. కొంచెం కారంగా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే పులుసు వండిన వెంటనే తినే కంటే కూడా తెల్లారి తింటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు కొంచెం కారం తక్కువ వేసారనుకోండి, తెల్లారికి ఇంకా చప్పబడిపోతుంది. అందుకని కొంచెం ఎక్కువ వేసుకోండి, సరేనా? ఇప్పుడు మనం ఈ చేపలు వేసేద్దాం ఇందులో. వేసేసిన తర్వాత కొంచెం ఇదంతా బాగా కలిసేలాగా కలపండి. బొమ్మడాయిలు మరీ పెద్ద పెద్దగా ఉంటే బాగోదండి. అంటే ఈ సైజు ఓకే. మరీ పెద్దగా ఉంటే వాటిని రెండుగా కట్ చేసుకొని అలా కాదు. చిన్న చేపలకు ఒక రుచి ఉంటుంది, పెద్ద చేపలకు ఒక రుచి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇదంతా కలిసింది కదా, ఒక 2 సెకండ్స్ హైలో పెడదాం. మరీ హై కాదు, చూసుకుంటా ఉండండి, మాడిపోతుంది. ఇప్పుడు పులుసు పోతాం. 2 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు స్టవ్ హైలో పెట్టి ఈ పులుసు పోసేద్దాం. ఇంకొంచెం పులుసు కూడా పోస్తున్నాను నేను, ఎందుకంటే మరీ ముక్కలు తక్కువ పులుసు ఎక్కువ, లేకపోతే
పులుసు తక్కువ ముక్కలు ఎక్కువ అట్లా కాకుండా సరి సమానంగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా కలిపి కొంచెం ఉడుకు పట్టిన తర్వాత అప్పుడు మనం ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా చూసుకోవచ్చు. నాకు కొంచెం పులుసుల్లో 1 స్పూన్ చక్కెర వేయటం అలవాటు అండి. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. జస్ట్ ఒక చిన్న స్పూన్ చక్కెర వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడుకుతున్నప్పుడు సిమ్లో పెడదాం. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు కారం చూద్దాం. ఉప్పు పడుతుంది. కారం సరిపోయింది, ఉప్పు పట్టింది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ సిమ్లో పెట్టాలన్నమాట. సిమ్లో పెట్టి కొంచెము చింతపండు మనం రసం వేసాం కదా, అది పచ్చి వాసన పోయే వరకు ప్లస్ మనకి కావాల్సిన చిక్కదనం వచ్చే వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చేపలు ఉడకటానికి చాలా తొందరగా అయిపోతాయి. వాటికి చికెన్ మటన్ లాగా అస్సలు టైం తీసుకోదన్నమాట. చిటికలో అయిపోయి వంట ఏదైనా ఉందంటే చేపల పులుసేనండి. అందుకని ఇప్పుడు మనం మూత పెట్టి సిమ్లో ఒక 5 నిమిషాలు దాని జోలికి వెళ్ళొద్దు. తర్వాత చిక్కదనం అన్నీ చూసుకున్న తర్వాత ఆపేయటమే స్టవ్. ఇప్పుడు మన పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూసారా, పులుసు కూడా బాగా చిక్కబడింది. ఆ ఉడుకుతున్న స్టైల్ చూస్తేనే అర్థమవుతుంది అన్నమాట పులుసు చిక్కబడింది అన్న విషయం. ఇలా నూనె ఫ్లోట్ అవుతుంది అంటే అది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు లెక్క. సో మీకు ఇది నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అండ్ ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వండిన వెంటనే తినే కంటే కూడా పొద్దున వండితే సాయంత్రం లేదంటే రాత్రి వండితే తెల్లారాక తింటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కావాలి అనుకుంటే మీరు కొత్తిమీర వేసుకోండి. నేను కరివేపాకు వేస్తే కొత్తిమీర వేయను అనమాట. అందుకని నేను కొత్తిమీర వేయట్లేదు.